ఎవరైతే నిందితులు ఉన్నారో దీంట్లో ఆ నిందితులతోటి ఈమెకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. సాక్షాత్తు రమావత్ మధుకి వీళ్ళ సిస్టర్నే ఇవ్వాలి అని చంద్రావతి చౌహాన్ అని అంతా రెడీ అయ్యింది, ఎంగేజ్మెంట్ కూడా అయ్యింది అని అంటున్నారు. కానీ అనూహ్యంగా ఇంకొక అతని పేరు ఎవరి పేరు తీసుకొచ్చారు. ఇది కూడా మీడియాలో వీళ్ళే తీసుకొచ్చారు ఎవరికి అనుమానం రాకుండా ఉండటం కోసం. కానీ ఫైనల్కి వచ్చేసరికి రమావత్ మధును వీళ్ళ సిస్టరే కాబోయే పెళ్లి కూతురు పెళ్లి కొడుకనే తేలింది. మరి ఈ రమావత్ మధుతోటి మీకు ఇంత సన్నిహిత సంబంధం ఉన్నప్పుడు అతను చేసే వ్యవహారాలు ఏంటో మీకు తెలియలేదా? అతను ఒకప్పుడు అతను చేసిన పని ఏంటి, అతని సోషల్ ప్రొఫైల్ ఏంటి, ఫైనాన్షియల్ ప్రొఫైల్ ఏంటి, ఈరోజు మీ చెల్లెల్ని ఇవ్వాలి అనుకునే టైంకి అతని ప్రొఫైల్ ఏంటి అన్నప్పుడు అంతా జస్ట్ 2-3 ఏళ్లలో వచ్చిన మార్పు ఎలా వచ్చి ఉండొచ్చు? ఏమైనా స్మగ్లింగ్ చేశాడా, లేకపోతే దొంగసారా అమ్మాడా, లేకపోతే గంజాయి అమ్మాడా? ఏం అమ్మితే ఇన్ని డబ్బులు వచ్చాయి? ఈ చేసే వ్యాపారంలో కూడా నిజంగా ఇలా చేయగలిగిన వ్యాపారమేనా? ఇవన్నీ ఆలోచించకుండా ఎలా ఉన్నారు మీరు? పైగా అతనికి ఇల్లు కూడా ఇస్త్రీ,